శరీరానికి ఏదైనా గాయమైనా లేదంటే మరే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చినా ఎవరికి వారే సొంత వైద్యం చేసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు ఈ మధ్య. పక్కింటి వాళ్ళు ఏదో చిట్కా చెప్పారనో, యూట్యూబ్లో ఇంకెవరో ఏదో కషాయం తాగమన్నారనో, ఇలా ఏది పడితే అది ఇష్టం వచ్చిన మందులు పసర్లు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఉన్న జబ్బు మాయమవడం ఏమో గాని ఆ మందులతో లేనిపోని రోగాల బారిన పడి చివరికి ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. మారుమూల గ్రామాల్లోనే కాదు, నగరాల్లోని చదువుకున్న వారు సైతం ఏదైనా అనారోగ్యం వస్తే డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం మానేసి పరిష్కారం కోసం గూగుల్, యూట్యూబ్లలో వెతుకుతున్నారు. గూగుల్ రికమెండ్ చేసిన మందులను వాడి ఆ తర్వాత లాస్ట్ మినిట్లో డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇలా తనకు తానే వైద్యం చేసుకున్న ఓ 50 ఏండ్ల వ్యక్తి చివరకు రక్తం కక్కుతూ ఆసుపత్రి పాలయ్యాడు. అనారోగ్య సమస్యతో అతడు పాటించిన వైద్యం విని అక్కడున్న డాక్టర్లే అవాక్కయ్యారు. వియత్నంలో జరిగిన ఈ సంఘటన అతడి తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాన్ని తెలియజేస్తుంది. కొన్ని రోజుల క్రితం చేతికి ఏదో గాయమైందని, ఆ గాయానికి ఏదో ఆకుపసరు రాశాడట ఆ పెద్ద మనిషి. తన ఇంటి ముందున్న ఏదో ఔషధ మొక్కల ఆకులను తీసుకొని వాటిని నోటితో నమిలి ఆ ముద్దని చేతిపై ఉన్న గాయానికి పూశాడట. కొన్ని రోజులకి ఆ గాయం మెల్లమెల్లగా మారడంతో తనకిక నయమైపోయిందని, అంతా బాగానే ఉందనుకున్నాడు. కానీ ఆ తర్వాతే అతనికి అసలు సమస్య ఎదురైంది. ఆ ఆకుపసరు వైద్యంతో చేతుకున్న గాయమైతే నయమైంది. కానీ శరీరంలో వేరే ఇతర సమస్యలు మొదలయ్యాయి. తరచూ జలుబు చేయటం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు అతన్ని చుట్టుముట్టాయి. ఫస్ట్లో మామూలు జలుబే అని లైట్ తీసుకున్న ఆ వ్యక్తి ఆ తర్వాత దగ్గు, తుమ్ములతో రక్తం కక్కడం ప్రారంభించాడు. ఇలా ప్రతిసారి దగ్గినప్పుడల్లా నోటి నుంచి రక్తం పడడంతో ఇక లాభం లేదనుకొని హనోయిలోని పెద్ద ఆసుపత్రికి వెళ్ళాడు. అతడి జలుబుకి కారణమేంటని పలు రకాల టెస్టులు చేసిన నేషనల్ హాస్పిటల్ ఆఫ్ ఎండోక్రినాలజీ డాక్టర్లు వచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఓ షాకింగ్ విషయాన్ని చెప్పారు. అతడి గొంతులో ఏదో జీవి కదులుతున్నట్లు ఎండోస్కోపీ టెస్ట్లో బయటపడిందన్నారు. దాదాపు 6 సెంటీమీటర్ల పొడవైన ఆ జీవి రక్తాన్ని పీల్చే జలగాని అది అతని మెడలో గట్టిగా ఇరుక్కుపోయిందన్నారు. శ్వాసనాళానికి సమీపంలో గ్లోటీస్ క్రింద ఆ జలగ తిష్ట వేసుకొని ఉందని, ఆకలేసినప్పుడల్లా అతని రక్తాన్ని కొంచెం కొంచెంగా పీలుస్తూ ఉందని చెప్పారు. ఈ కారణంగానే అతనికి జలుబు, దగ్గు, రక్తపు వాంతులు మొదలయ్యాయని అన్నారు. ఈ విషయం తెలియగానే ఆ పేషెంట్ లబోదిబోమన్నాడు. అసలు ఆ జలగ గొంతులోకి ఎలా వెళ్ళిందని ప్రశ్నించగా ఫ్లాష్ బ్యాక్లో తాను చేసుకున్న వైద్యం గురించి చెప్పాడు. చేతికైన గాయాన్ని ఆకుపసరుతో నయం చేద్దామనుకొని ఆకులను నమిలినట్లు గుర్తు చేసుకున్నాడు. ఆ ఆకుల్లో దాగి ఉన్న జలగ నోటిలోకి ప్రవేశించడంతోనే ఇన్ని ఇబ్బందులకు కారణమైందని డాక్టర్లు చెప్పారు. చిన్న పరిమాణంలో ఉన్న ఆ జలగ ఆకులు నమిలిన సమయంలో నోటిలోనే ఉండిపోయిందని, పెద్దగా నొప్పి కలిగించకపోవడంతో అతడు ఈ విషయాన్ని గుర్తించలేకపోయాడన్నారు. మొత్తం మీద అతనికి సర్జరీ చేసి గొంతులో ఉన్న జలగను తొలగించారు. ఇలా సొంత వైద్యం చేసుకుంటే లేనిపోని అనర్థాలు కలుగుతాయని చెప్పి ఇంటికి పంపించారు.